సండే స్పెషల్ మటన్ కర్రీ దానికి కావాల్సిన పదార్థాలు ఆనియన్, గ్రీన్ చిల్లీస్, అల్లం వెల్లుల్లి, కొత్తిమీర, టమాటోస్, నువ్వులు, సాజీరా, గ్రీన్ చిల్లీస్ వేసుకోవాలి. నెక్స్ట్ ఆనియన్స్ వేసుకోవాలండి. ఆనియన్స్ వేసుకొని బాగా కలుపుతూ ఉండాలి, కింద మాడనివ్వద్దు. తాలింపులోనే కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకుంటే కొద్ది స్మెల్ బాగా వస్తుంది. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. మంచిగా కలపాలి. కలిపిన తర్వాత మంచి ఆయిల్ మంచి కలిపాక దానిపైన మూత పెట్టేయాలి. మూత పెట్టాక కొద్దిగా మరిగిన తర్వాత చూసుకోవాలి. 5 నిమిషాలు అట్లా పెట్టిన తర్వాత చూడండి ఎంత బాగా వేగాయో. టమాటాస్ వేసుకోవాలి. టమాటా వేగడానికి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి పైనుంచి. తర్వాత కొద్దిగా పసుపు వేసుకోవాలి. తగినంత కారం కూడా వేసుకోవాలి. మనకి ఘాటుకి సరిపడేంత కారం వేసుకుని ఒకటి ఘాటు తింటాం కాబట్టి కారం కొద్దిగా ఎక్కువ చేసుకుంటాము. మీ టేస్ట్కి తగ్గట్టు మీరు వేసుకోండి. నెక్స్ట్ ధనియా పౌడరు అంతా వేసుకున్నా కూడా ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి. మంచి కలుపుకొని ఒక 5 నిమిషాలు అట్లా పైన మూత పెట్టేసి వదిలిద్దామండి. ఆ మసాలా అంతా కూడా పట్టేటట్టు కలపాలి. చూడండి మటన్ ముక్కలకు మసాలా అంతా ఎంత బాగా పట్టిందో. దాని తర్వాత మనకు దాంట్లో కొబ్బరి పొడి వేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం నువ్వుల పొడి వేసుకున్నాం కదా, ఆ నువ్వుల పొడి కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత రెండింటిని బాగా మిక్సీ చేసి బాగా కలపాలి. ఇంకా ఆ మసాలా మొత్తం పట్టేటట్టు కలుపుకోవాలి. తర్వాత టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ అనేది లాస్ట్కి వేసుకోవాలి. ఫస్ట్ వేసుకుంటే మటన్ ముక్కలు ఉడకవు. 5 నిమిషాలు అట్లా మంచి ఉడకనిచ్చిన తర్వాత లాస్ట్కి మనం గార్లిక్ కోసం కొత్తిమీర వేసుకొని కొత్తిమీర వేసుకోవాలండి. కొద్దిగా ఉడికినిచ్చిన తర్వాత చూడండి మన మటన్ కర్రీ ఎంత బాగా రెడీ అయింది. పైన ఆయిల్ అంతా వచ్చేసింది. ఇస్ రెడీ.